హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సరే స్టోరీ టైమ్. ఈరోజు చెప్పుకోబోయే కథ దరికిరావా చెల్లి. నీళ్ళు కుట్ర, అపర్ణ దూరం, ఆర్య ఆవేదన. అసలు ఏం జరిగింది అని తెలియాలంటే కథ ఏంటో చూడాలి కదా. మరి కథలోకి వెళ్ళే ముందు తప్పకుండా లైక్ చేసి కామెంట్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా కథ ఏంటో చూద్దాం. దరికిరావా చెల్లి 36 ఎపిసోడ్. అందరూ లోపలికి వెళ్ళారు. కానీ ఆర్య మాత్రం అలానే చూస్తూ అక్కడే గార్డెన్లో కూర్చొని నేనేం చేయకపోయినా అమ్మడు ఎందుకు నా మీద అంత కోపంగా ఉంది? నేనేమైనా వెళ్ళమన్నానా? తనే వెళ్తాను అన్నది. మరి నేనేదో తప్పు చేసినట్లు నాతో కనీసం వెళ్ళి వస్తానని కూడా చెప్పకుండానే వెళ్ళిపోయింది. అమ్మడు, నీ కోపం తగ్గి నువ్వు మాట్లాడేదాకా నేను మాట్లాడను అని మనసులో అనుకుని లోపలికి వెళ్ళాడు. తులసి ఆర్య రావటం చూసి అపర్ణ వెళ్ళిందని బాధగా ఉందా అని అడిగింది తులసి. అదేం లేదు మమ్మీ, ఆఫీస్లో కొంచెం పనుంది, నేను వెళ్తున్నానని అన్నాడు. అదేంటి ఆర్య, ఇంత ఉదయాన్నే ఆఫీస్ వర్క్ ఏంటి అని అడిగింది తులసి. ఉంది మామ్, వెళ్ళాలి అని చెప్పి బయటకు వెళ్ళాడు. ఆర్య ఆఫీస్ వర్క్ అని వెళ్ళాడు. కానీ ఆదిత్యేమో ఈరోజు వర్క్ తక్కువగా ఉంది, కొంతసేపు పడుకుంటాను వెళ్ళాడు. ఇద్దరు వేరువేరు ఆఫీసులు కావటం వల్ల అలా ఉందేమో అని అనుకొని కిచెన్లోకి వెళ్ళింది తులసి. అపర్ణ కారులో వెళ్తుంటే కళ్ళల్లో నుంచి వస్తున్న నీళ్లను తుడిచి తుడిచి కర్చీఫ్ కూడా తడిచిపోయింది. కానీ తన బాధ మాత్రం తీరటం లేదు. ఆర్య గారు అంత హృదయం లేని మనిషిగా ఎందుకు మారారో. నేను కొట్టిన దానికి సారీ చెప్పాను కదా. నేను ఎంత దగ్గరికి వెళ్దామని చూస్తున్నా నేనేదో అంటరాని దాన్ని అయినట్టు నన్ను ఆమెడ దూరంలో ఉంచుతున్నాడు. నాకెంత బాధగా ఉంటుందో అర్థం చేసుకోరేంటి? నేను ఊరు వెళ్తానని అత్తయ్య గారు చెప్పగానే రూమ్కి వచ్చి అమ్మడు, ఊరెందుకు వెళ్తున్నావు? నువ్వు లేకుండా ఉండలేను, నువ్వు ఊరు వద్దు ఏమి వద్దు అని అనొచ్చు కదా. అలా అనకుండా బట్టలు సర్దుకున్నావా అని అడుగుతారా? మీరు అలా అడగగానే నాకెంత కోపం వచ్చిందో. మీరు వచ్చి నన్ను రమ్మని చెప్పేదాకా నేను రాను ఆర్య గారు అని కళ్ళు తుడుచుకుంటూ కూర్చుంది. ఆర్య ఆఫీస్కి వెళ్తూ అంజు కాల్ చేశాడు. అంజు అప్పుడే లేచి చదువుకుంటూ ఉంది. ఫోన్ చూసి అక్క అంటూ ఆన్ చేసింది. అంజు ఎలా ఉన్నావు అని అడిగాడు ఆర్య. బావా, మీరా? నేను బాగానే ఉన్నాను. అప్పు ఎలా ఉంది? మొన్న ఫోన్ మాట్లాడుతుంటే కట్ అయింది, మళ్ళీ చేయలేదు అని అన్నది. మీ అక్క మీ ఇంటికి వస్తుంది, బయలుదేరి గంట అయింది, మీ ఇంట్లో చెప్పు అన్నాడు. అంజుకు ఏమైనా జరిగిందేమని భయం వేసి, బావా అక్క వస్తుందా, ఒక్క మాట కూడా చెప్పలేదు అని అడిగింది. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మీ మా అమ్మకు చెప్పు అని సీరియస్గా చెప్పినట్లు అనిపించి అంజు ఇంకేం మాట్లాడకుండా సరే బావా అన్నది. తర్వాత ఒక విషయం, మీ అక్క దగ్గర ఫోన్ లేదు. అక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ ఒకటి కొనిపెట్టు, మనీ నేను పంపిస్తాను. ఎందుకు బావా, నా దగ్గర మనీ ఉంది కదా. చెప్పింది చేయి అంజు అన్నాడు ఆర్య. బావా, నువ్వు చెప్పింది నేను చేయాలి కానీ నేను చెప్పింది నువ్వు చెయ్యవని అర్థమైంది అని మనసులో అనుకొని సరే బావా అన్నది. మీ అక్క రాగానే నాకు కాల్ చేయమని చెప్పు అని అన్నాడు. బావా, ఒకటి అడుగుతాను ఏమనుకోరు కదా అన్నది అంజు. మీ అక్కకు నాకు మధ్య ఏమైనా గొడవ జరిగిందా అనే కదా నువ్వు అడగాలనుకుంటుంది అని అన్నాడు ఆర్య. బాబోయ్, ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేలా ఉన్నారుగా. ఎదురుగా లేకపోయినా నా మనసులో మాట భలే కనిపెట్టారు అని ఆలోచిస్తూ ఉంటే, అంజు అసలే నీకు ఎగ్జామ్స్, మా గురించి ఎక్కువగా ఆలోచించుకో. నువ్వు అనుకున్నట్లు మా మధ్య ఏ గొడవలు లేవు. కానీ మీ అక్క వచ్చిన తర్వాత నీ ప్రశ్నలతో విసిగించకు, అర్థమైందా? మిమ్మల్ని ఏమీ అడగకూడదు, మా అక్కని ఏమీ అడగకూడదు. బాగుంది బావా అని అనుకుంటూ మీరు ఇంతలా చెప్పిన తర్వాత నేను ఎందుకు అడుగుతాను బావా అన్నది. గుడ్, నువ్వు మీ అక్క వచ్చేసరికి మీ ఇంటి దగ్గర ఉండు సరేనా అని నీల్ ఇక్కడ బాగానే ఉన్నాడని మీ అత్తయ్యకి చెప్పు, ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు ఆర్య. ఏంటో బావ ప్రశ్నలు ఆన్సర్లు అన్నీ ఆయనవి. గుడ్, నువ్వు మీ అక్క వచ్చేసరికి మీ ఇంటి దగ్గర ఉండు సరేనా అని
నీల్ ఇక్కడ బాగానే ఉన్నాడని చెప్పు మీ అత్తయ్యకి. ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు. ఏంటో బావ ప్రశ్నలు ఆన్సర్లన్నీ ఆయనే చెప్తాడు అని అనుకుంటూ అత్తయ్య అంటూ వెళ్ళింది. కిచెన్లో నుంచి వస్తూ ఏంటంజు అని అన్నది సుజాత. అత్తయ్య, అక్క హైదరాబాద్ నుంచి వస్తుంది. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేదా అని అడిగింది. అపర్ణ వస్తుందా? సరే వెళ్ళి అపర్ణ వెళ్ళేదాకా అక్కడే ఉందిరా అంజు అని చెప్పింది సుజాత. నేను అక్కడే ఉంటే మీరు ఒక్కరే ఉండాలి కదా, రాత్రికి వస్తాను అత్తయ్య. నాకు ఒక్కదానికి భయమా ఏంటి అంజు, నువ్వు ఉండేసిరా, నేను నీళ్ళకి చెప్తాలే అన్నది సుజాత. అపర్ణ వచ్చే టైంకి అంజు ఇంటికి వచ్చింది. లక్ష్మి అంజు రావటం చూసి, అంజు ఫోన్ చేయకుండా వచ్చాయేంటి, మీ అత్తయ్య బాగానే ఉన్నారు కదా? అత్తయ్య బాగానే ఉంది కానీ అప్పు వస్తుంది అందుకే వచ్చాను. ఏంటి అప్పు వస్తుందా? మరి వస్తున్నట్లు ఫోన్ కూడా చేయలేదు. బావ నాకు చేసి చెప్పారమ్మా, లేకపోతే నాకు తెలియదు కదా. అప్పు నీకు కానీ నాకు కానీ ఫోన్ చేయకుండా ఎందుకు వస్తున్నట్లు? బావతో ఏమైనా గొడవపడి వస్తుందంటావా అంజు? అమ్మా, నీ అనుమానం కాకపోతే అప్పు బావతో ఎందుకు గొడవ పడుతుంది? అప్పు రాగానే నీ అనుమానంతో ప్రశ్నలు వేసి విసిగించుకో అని అన్నది. అది కాదే, నా భయం నాకు ఉంటుంది కదా. అమ్మవి కదా, ఉంటుంది అమ్మ, కానీ రాగానే నువ్వు అడిగావనుకో అప్పు ఏమైనా అనుకుంటుంది. అందుకే అప్పు ఏం జరిగిందో చెప్పేదాకా మనం సైలెంట్గా ఉందాం, సరేనా? నీ ఇష్టం అంజు, నేనేమీ అడగలే. ఇంతకు ఎప్పుడు వస్తుంది? ఉదయాన్నే బయలుదేరింది, వచ్చే టైం అవుతుంది. అయితే నేను వెళ్ళి అప్పుకి ఇష్టమైనవన్నీ చేస్తాను అని కిచెన్లోకి వెళ్ళింది లక్ష్మి. బావ ఫోన్ చేసిన దగ్గర నుంచి నాకు కంగారుగానే ఉంది. మళ్ళీ అమ్మ ముందు బయట పెడితే ఇంకా కంగారు పడుతుంది. ఏమీ అన్నదిలే, అసలు అక్కకి బావకి మధ్య ఏం జరిగి ఉంటుంది అని ఆలోచిస్తూ అక్కడే సోఫాలో కూర్చుంది. అపర్ణ వాళ్ళు విజయవాడలోకి ఎంటర్ అయ్యారు. అపర్ణ కారు ఎక్కిన దగ్గర నుంచి బాధపడుతూనే ఉంది. ఆర్య డ్రైవర్కి ఏమైనా ఫోన్ చేసి తనకి ఇవ్వమంటాడేమని చూసింది, కానీ డ్రైవర్కి ఎవరెవరో కాల్ చేస్తున్నారు కానీ ఆర్య దగ్గర నుంచి ఒక్కసారి కూడా కాల్ రాలేదు. తులసి మాత్రం 2 సార్లు చేసి మాట్లాడింది. అత్తయ్య వెళ్ళావా అని చేశారు కానీ మీరు మాత్రం చేయలేదు కదా ఆర్య గారు అని మనసులో బాధపడుతూ కూర్చుంది. కానీ అపర్ణకు తెలియని విషయం ఏంటంటే ఆర్య గంటకు మెసేజ్ చేసి ఎక్కడి దాకా వెళ్ళారని అడుగుతూనే ఉన్నాడు. విజయవాడలోకి ఎంటర్ అవ్వగానే ఆర్యకు మెసేజ్ చేశాడు. సరే ఇంటికి వెళ్ళిన తర్వాత మెసేజ్ చేయి అని మెసేజ్ చేశాడు. అపర్ణ రూట్ చెప్తుంటే డ్రైవర్ తీసుకువెళ్ళి అపర్ణని ఇంటి ముందు ఆపి ఇంటి ముందు కారు ఆపాడు. కారు సౌండ్ విని అంజు బయటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. అపర్ణ కారు దిగ్గానే డ్రైవర్ బ్యాగ్ తీసుకుని వెళ్ళి లోపల పెట్టాడు. అంజుని అపర్ణ అక్కడ చూసి ఆనందంగా, అంజు నువ్వు ఇక్కడే ఉన్నావా అని అడిగింది. ఇందాకనే వచ్చాను. అప్పు నువ్వేంటి ఫోన్ చేయకుండా ఇలా సడన్గా వచ్చా అని అడిగింది. అంజు అప్పుని బయటే నిలబెట్టి మాట్లాడుతున్నావేంటి అని. అప్పు ఎలా ఉన్నావురా అని అడిగింది లక్ష్మి. నేను బాగానే ఉన్నానమ్మా, నువ్వు డాడీ ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను రా అని లోపలికి వచ్చి కూర్చున్నారు. అంజు వాటర్ తీసుకొచ్చి ఇచ్చింది. అపర్ణమ్మ వాడిపోయి ఉండటం చూసి అప్పుకి అల్లుడికి మధ్య ఏమైనా గొడవ జరిగి ఉంటుందా? అప్పు చూస్తే అలానే ఉంది. ఏం జరిగిందో నెమ్మదిగా అడగొచ్చులే అని. మీ అత్తగారింట్లో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారమ్మా, మా అత్తగారులిద్దరూ నేను అడిగినట్లు చెప్పమన్నారు అని అన్నది. నాకు వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు, వాళ్ళకి నేను ఎలా ఉంటానో తెలియదు, కానీ ఆప్యాయంగా అడుగుతూనే ఉంటారు కదా అప్పు అన్నది. అవునమ్మా అని బాధగా నవ్వింది. డ్రైవర్ వచ్చి మేడం నన్ను వెళ్ళమంటారా అని అడిగాడు. భోంచేసి కొంతసేపు ఆగి వెళ్ళొచ్చు కదా అన్నది. ఆకలేదు, వద్దు మేడం, ఇప్పుడు బయలుదేరితే ఈవినింగ్కి వెళ్తాను, అప్పుడు ఇంటికి వెళ్ళి తినేసి పడుకుంటాను అన్నాడు. సరే అని అపర్ణ మనీ ఇవ్వబోతే మేడం సార్కి తెలిస్తే నన్ను చంపేస్తారు అన్నాడు. సార్కి ఎవరు చెప్తారు, తీసుకో, పిల్లలకి ఏమైనా తీసుకువెళ్ళు అని అన్నది. సరే మేడం అని డ్రైవర్ మనీ తీసుకొని వెళ్ళాడు. అప్పు నువ్వు ఫ్రెష్ అయ్యరా, భోజనం చేద్దాం, మనం కలిసి భోజనం చేసి ఎన్ని రోజులైందో అన్నది అంజు. అవును అంజు,
చాలా రోజులైంది. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అని రూమ్‌కి వెళ్ళి టవల్ తీసుకొని వాష్‌రూమ్‌కి వెళ్ళింది. ఆర్య గారికి ఏమైంది? ఇంత దూరం వచ్చాను కదా! ఎలా వెళ్ళాను? ఏమిటి అని కనీసం ఫోన్ కూడా చేసి అడగలేదు. ఇన్ని రోజులు చూపించిన ప్రేమంతా ఏమైంది? కళ్ళ ముందు ఉంటేనే ప్రేమను చూపిస్తారా? లేకపోతే మనిషినే మర్చిపోతారా? ఆర్య గారిని చూస్తే అలాగే అనిపిస్తుంది అని కళ్ళల్లో నీళ్లు తిరిగేసరికి మొహం మీద నీళ్లు చల్లుకొని మొహం కడుక్కొని వచ్చింది. డ్రైవర్ బయటకు వచ్చి ఆర్యకి కాల్ చేసి, సార్, మేడంని ఇంటి దగ్గర దింపాను. నేను బయలుదేరుతున్నాను అని చెప్పాడు. కొంతసేపు రెస్ట్ తీసుకొని బయలుదేరకపోయావా అని అన్నాడు ఆర్య. మేడం కూడా ఇదే అన్నారు సార్. ఇప్పుడు బయలుదేరితే తొందరగా వచ్చేస్తాను కదా అని అన్నాడు డ్రైవర్. సరే, జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేసి, అమ్మడు, నన్ను వదిలి ఎలా వెళ్ళాలనిపిస్తుంది? నువ్వు లేవని గుర్తుకు వస్తే మనసు పిండేసినంత బాధ కలుగుతుంది. తొందరగా వచ్చేయరా అని మనసులో అనుకుంటూ ఉన్నాడు. అపర్ణ అంజుతో లక్ష్మితో కలిసి మనసులో బాధ ఉన్న దాన్ని బయటకు కనపడనివ్వకుండా ఇద్దరితో నవ్వుతూ కబుర్లు చెప్తూ తినేసి కొంతసేపు పడుకుంటానని వెళ్ళింది. అంజు కూడా అప్పు దగ్గరకు వచ్చి అప్పు బెడ్ మీద కూర్చొని ఉంటే పక్కనే కూర్చొని, అప్పు, నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడిగింది. నాకేమైంది అంజు, నేను బాగానే ఉన్నాను. ఇంతకీ నీ స్టడీస్ ఎలా జరుగుతున్నాయి అని అడిగింది. ఎగ్జామ్స్ కదా, చదువుతున్నాను అని చెప్పింది అంజు. నీరు నీకు కాల్ చేస్తూ ఉంటాడా అంజు అని అడిగింది. ఏదో అత్తయ్యతో మాట్లాడుతూ, అత్తయ్య నాకు ఇస్తే మాట్లాడతాడు, లేదంటే లేదప్పు అని చెప్పింది అంజు. అనుకున్నా నీళ్ళు ఇలా చేస్తూనే ఉంటాడని. ఫోన్ చేసి అడిగితే ఏమవుతుందో అని మనసులో అనుకుంటూ, నీకు ఎగ్జామ్స్ కదా అంజు, నీతో మాట్లాడితే నువ్వు చదువుకోవని మాట్లాడి ఉండలేదు. నీ ఎగ్జామ్స్ అయిన తర్వాత చూడు, నువ్వు వద్దన్నా మాట్లాడతాడు అని అన్నది అప్పు. అంజు ఫోన్ మోగింది. చూసావా, నేను అలా అన్నానో లేదో, నీ ఫోన్ మోగింది అని నవ్వింది అపర్ణ. ఫోన్ మోగింది కానీ మా ఆయన కాదు, మీ ఆయన అన్నది. ఆర్య ఫోన్ అనగానే అపర్ణకు ఎక్కడ లేని ఆనందం వచ్చి, అవునా, ఇలా ఇవ్వు అని ఫోన్ తీసుకొని ఫోన్ ఆన్ చేసి హలో అనేలోపు ఆర్య అంజు అన్నాడు. అంతే, అప్పటిదాకా ఉన్న కొంచెం ఆనందం ఆవిరైపోయింది. వెంటనే అంజుకి ఫోన్ ఇచ్చింది. అప్పు, నీకే కదా, మాట్లాడు అన్నది. నాకు కాదు, నీకే అంటూ నేను నీళ్ళు తాగొస్తాను అని లేచి బయటికి వెళ్ళింది. బావ ఏమన్నారు? ఆనందంగా ఫోన్ ఎత్తిన మా అక్క మొహం చిన్నబుచ్చుకుంది అని అడిగింది. ఆర్యకు అర్థం కాక, మీ అక్క నేనేమన్నాను? నేను అసలు మీ అక్కతో మాట్లాడితేనే కదా అన్నాడు. ఇప్పుడు ఫోన్ ఎత్తింది మా అక్కనే బావా అని చెప్పింది అంజు. అప్పుడు ఆర్యకు అర్థం, అంజు అనేసరికి కోపం వచ్చి ఉంటుంది. ఏంటో ఈ మధ్య అమ్మడికి ముక్కు మీద కోపం ఉంటుంది. అసలే కోపంతో ఉంది. ఇప్పుడు ఫోన్ చేసి ఇంకా ఎక్కువ చేశానా అని నిన్ను మీ అక్క వచ్చిందా అని అడుగుదామని అంజు అని పిలిచాను అంతే. దానికి మా అప్పు కోపం వచ్చిందా అని ఆశ్చర్యంగా ఫోన్ పట్టుకొని అలానే కూర్చొని ఉంది. హలో, ఉన్నావా లేక మీ అక్కలా ఫోన్ పక్కన పెట్టి వెళ్ళావా అని అడిగాడు ఆర్య. ఉన్నానులే బావా, చెప్పండి అన్నది. మీ అక్క చిన్నప్పటి నుంచి ఇలానే కోపంగా ఉండేదా? బావా, మా అక్కను చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. మా అక్క ఎవరి మీద కోపడటం కానీ అరవటం కానీ నేను ఎప్పుడూ చూడలేదు. ఈరోజు చూస్తున్నాను. మీ అక్క అవకాశం నాకొక్కడికే ఇచ్చిందనుకుంటా అని మనసులో అనుకొని, అవునా, సరే అంజు, మీ అక్కని జాగ్రత్తగా చూసుకో అన్నాడు. బావా, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, మీరేమనుకోరు కదా? అనుకునేది అడిగితే తప్పకుండా అనుకుంటాను. ఇంతకేంటి అది అని అన్నాడు. మీరిక అలా అన్న తర్వాత నేనేం అడుగుతాను, వద్దులేండి అన్నది. సరే, నీ ఇష్టం, మీ అక్క ఫోన్ కొన్న తర్వాత నాకు చెప్పు అన్నాడు. బావా, చెప్పటం మర్చిపోయాను, ఇందాక వచ్చేటప్పుడు అక్కకి ఫోన్ కొనుక్కొని వచ్చాను అని అన్నది. నేను అడిగేదాకా చెప్పే పని లేదా అని కొంచెం సీరియస్ టోన్లో అడిగేసరికి భయం వేసి, సారీ బావా, చెప్దాం అనుకున్నాను, ఈలోపు అప్పు వచ్చేసరికి మర్చిపోయాను అన్నది.
ఎంతైంది చెప్పు, పంపిస్తాను. వద్దులే బావా, నాకు అవసరమైనప్పుడు అడుగుతాను కదా. అంజు చెప్పేది వినకుండా, నీ నెంబర్కి గూగుల్ పే ఉందా అని అడిగాడు. ఇక ఆర్య వినడని, ఉంది బావా అని అమౌంట్ చెప్పబోయింది. పంపాను చూడు అన్నాడు. అంజు మెసేజ్ చూసి, బావా ఎంత పంపావేంటి అని షాక్ అయింది. ఏమిటి చాలేదా, ఇంకా పంపేదా అని అడిగాడు. బావా బావా అంటూ కంగారుగా పిలిచి, మీరు చాలా ఎక్కువగా పంపారు. నేను కొన్నది 20,000 పెట్టి, మీరు 1,00,000 పంపారు. మిగతావి మీకు రిటర్న్ పంపిస్తాను అన్నాడు. యాక్టివేట్ అవగానే నాకు చెప్పు అంజు అని ఫోన్ పెట్టేస్తూ, మనీ రిటర్న్ వచ్చిందో అని ఫోన్ ఆఫ్ చేశాడు. ఈ బావ నాకే అర్థం కాడా, లేక మా అప్పుకు కూడా అర్థం కాడా? ఏంటో, ఇలాంటి మనిషి ఇంకెక్కడా ఉండడేమో. మనీ పంపిస్తే ఏం చేస్తాడో చెప్పకుండా ఫోన్ పెట్టేశాడు. అంటే ఏం చేస్తాడో మనం ఊహించలేమని అర్థం అనుకుంటా. బావతో ఎందుకు వచ్చిన గొడవ, పంపించకుండా ఉంటే బెటర్ అని ఆలోచిస్తూ ఉంటే అపర్ణ వచ్చింది. అయిపోయాయా ఫోన్లో కబుర్లు అని అడిగింది. బావతో నాకు కబుర్లు ఏముంటాయి ఎక్కువ, అయినా నువ్వేంటి ఫోన్ మాట్లాడకుండా నాకు ఇచ్చి వెళ్ళావు? మీ బావ చేసింది నాకు కాదు కదా, నీకే కదా అంజు, అందుకే నీకే ఇచ్చి వెళ్ళాను. నీకోసమే కదా నువ్వు చేశాడు. నీ దగ్గర ఫోన్ ఉంటే నీకే చేసేవాడు, లేదు కాబట్టి నాకు చేశాడు. నాకు చేసినప్పుడు అమ్మడు అనకుండా అంజు అని ఎందుకన్నారు? అపర్ణ అలా మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా చూస్తూ, అప్పు నేను చూసేది నిన్నేనా, నువ్వు కూడా ఇలా మాట్లాడతావా అని నవ్వుతూ, బావ నా ఫోన్కి చేసి అమ్మడు అని ఎలా పిలుస్తాడు చెప్పు అమ్మడు, అమ్మడు అనలేదని కోపంతో వెళ్ళావా? మీ ఇద్దరి మధ్య నాకెందుకు కానీ, ఇదిగో నీ ఫోను, కొంచెంసేపట్లో నీ ఫోన్ యాక్టివేట్ అవుతుందిలే. అసలే నేను చదువుకోవాలి. మీ గొడవ ఏంటో మీ ఇద్దరే చూసుకోండి, నన్ను డిస్టర్బ్ చేయకండి, నేను వెళ్ళి చదువుకుంటాను అని అపర్ణ మాట కూడా వినకుండా వెళ్ళింది అంజు. అపర్ణ ఫోన్ చూస్తూ, ఆర్య గారు కొనమని ఉంటారా, అందుకే అంజు కొని ఉంటుందా అని ఆలోచిస్తూ ఫోన్ పట్టుకొని కూర్చుంది. అపర్ణతో మాట్లాడుకోవడంతో ఆఫీస్లో ఆర్యకి అసలు దుఃఖ మీద ధ్యాసే లేదు. అపర్ణనే గుర్తుకొస్తూ ఉంది. ఎందుకమ్మడు ఇలా చేస్తున్నావు? నేను అంజు అన్నప్పుడు నేను అంజుని కాదు మీ అమ్మడిని అంటే ఎంత ఆనందంగా ఉండేది. నువ్వు అలా చేయకుండా మీ చెల్లికి ఫోన్ ఇచ్చి బయటకు వెళ్ళావు. అంజు ఫోన్ నువ్వు తీస్తావని నేనేమైనా కలకన్నానా ఏంటి? అమ్మడు అని పిలవటానికి మన మధ్య ఉన్న కోపతాపాలు ఎప్పుడు దూరం అవుతాయో ఏమో. ఈ ఒక్క రోజుకి నేను ఉండలేకపోతున్నాను. ఇంకెన్ని రోజులు ఇంత నరకం అనుభవించాలి. తొందరగా నా మీద ఉన్న కోపం తగ్గించుకొని ఇంటికి వచ్చాయమ్మడు అని అనుకుంటూ ఉన్నాడు ఆర్య. నీళ్ళు ఆఫీస్ నుండి రూమ్కి వెళ్ళి సుజాతకు కాల్ చేసి, ఎలా ఉన్నావమ్మా అని అడిగాడు. నేను బాగానే ఉన్నాను నీళ్ళు, నువ్వు ఎలా ఉన్నావు అని అడిగింది సుజాత. నేను బాగానే ఉన్నాను, ఇందాక ఆఫీస్ నుండి వచ్చాను. శరత్ ఏమో తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. నేను తినేసి నీకు కాల్ చేశాను. నిన్ను చూడాలని ఉంది, 2 రోజులు సెలవులు కదా, నువ్వు రావచ్చు కదా అని అడిగింది. ఎక్కడికమ్మా, బయట వేరే పనులు చూసుకోవాలి, ఈసారి ఎప్పుడైనా వస్తాను అన్నాడు. అంజు కూడా ఇక్కడ లేదు, వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. నేను ఒక్కదాన్నే కదా, బోరుగా ఉంది. సుజాత చెప్పింది వినగానే కోపం వచ్చి, నిన్ను ఒక్కదాన్ని వదిలేసి ఎందుకు వెళ్ళింది అని కోపంగా అన్నాడు. అయ్యో, తన తప్పేమీ లేదు, హైదరాబాద్ నుంచి అపర్ణ వచ్చిందంట, అందుకే నేను అక్కడే ఉండమన్నాను అని చెప్పగానే నీళ్ళకి ఆశ్చర్యం వేసింది. ఏంటమ్మా నువ్వు అది చెప్పేది, అంజు వాళ్ళ అక్క వచ్చిందా? అవును నేను ఈరోజు వచ్చింది, నీకు తెలీదా? ఇంటి విషయాలు ఏమి ఆఫీస్లో మాట్లాడరమ్మా, నాకు తెలియలేదు. అవునా, ఈరోజు వచ్చింది కదా, 2 రోజులు ఉండి అంజు వస్తుందిలే అన్నది. సరే అమ్మా, నేను శరత్కి చెప్పి వీలైతే బయలుదేరి వస్తాను అన్నాడు. నీ ఇష్టం, నీకేమీ ఇబ్బంది లేదంటేనే వచ్చి వెళ్ళు అన్నది. సరేమ్మా ఉంటానని ఫోన్ పెట్టేసి అపర్ణ ఊరిందుకు వెళ్ళింది. ఈ ఆర్యను చూస్తుంటే ఎప్పుడు ఆఫీసులో ఉంటూ ఉన్నారు. అందరూ రాకపోయినా ముందే వస్తారు, అందరూ వెళ్ళేదాకా ఉండి ఎప్పుడు వెళ్తున్నారో కూడా తెలియదు. ఏమై ఉంటుంది, ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు వచ్చాయా, అందుకే అపర్ణ విజయవాడ వెళ్ళిందా అని ఆలోచిస్తూ, ఈరోజు నేను బయలుదేరి వెళ్తే 2 రోజులు ఉండి రావచ్చు కదా అని అప్పటికప్పుడు బస్కి టికెట్ బుక్ చేసుకొని శరత్ కాల్ చేసి ఊరు వెళ్తున్నానని చెప్పి బయలుదేరాడు.
శ్రీధర్ ఆఫీస్ నుంచి వచ్చి అపర్ణను ఇంట్లో చూసి లక్ష్మి వైపు చూశాడు. ఈరోజు మధ్యాహ్నం వచ్చిందండి అన్నది. విని ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళాడు. అపర్ణకు బాధ వేసి, డాడీ నన్ను క్షమించడా అమ్మా అని అడిగింది. అప్పు, మీ డాడీ పైకి అలా ఉంటాడు కానీ లోపల నువ్వంటే చాలా ప్రేమ ఉంది. సరే నువ్వు వెళ్ళి పడుకో అని రూమ్కి వెళ్ళింది లక్ష్మి. అంజు వేరే రూమ్లో కూర్చొని చదువుకుంటూ ఉంది. అపర్ణ రూమ్కి వచ్చి బెడ్ మీద అలానే పడుకుందో లేదో ఫోన్లో ఉంది. ఏదో నెంబర్ రావటం చూసి ఫోన్ యాక్టివేట్ అయిందని కదా కంపెనీ వాళ్ళు చేశారనుకుని ఫోన్ ఆన్ చేసింది. హాయ్ అపర్ణ, మనం ఊరు వెళ్ళామంటక నాకు చెప్తే ఇద్దరు ఎంచక్క కబుర్లు చెప్పుకుంటూ నైట్ జర్నీ చేస్తూ వెళ్ళేవాళ్ళం కదా, చెప్పకుండా ఎందుకు వెళ్ళాం అని అడిగాడు నీల్. ఇంటికి వెళ్ళాలనిపించక ఆఫీస్లో ఉన్న ఆర్య అపర్ణ ఏం చేస్తుందని కాల్ చేశాడు. బిజీ అని వచ్చింది. మళ్ళీ 5 నిమిషాలు ఆగి చేశాడు. అప్పుడు బిజీ అనే వచ్చింది. అమ్మడు ఇంతసేపు ఎవరితో మాట్లాడుతుంది? నీల్ మాట్లాడుతుంటే అపర్ణ కోపం వచ్చి, నీల్ నువ్వు మాట్లాడాలంటే నీ భార్య ఇక్కడే ఉంది, తనకు చేసి మాట్లాడు అంతే, కానీ నాకు ఫోన్ చేసి పిచ్చిగా మాట్లాడావంటే ఏం చేస్తానో నాకే తెలియదు. కానీ ప్రేమించింది నిన్నే కదా అపర్ణ, నాకు నీతో తప్ప ఎవరితో మాట్లాడాలని అనిపించదు అన్నాడు. అక్కడ ఆర్య మళ్ళీ కాల్ చేశాడు. బిజీ అని వచ్చింది. కోపాన్ని ఎంతో కంట్రోల్ చేసుకున్నా వచ్చేస్తుంది. నాతో ఒక్క 2 నిమిషాలు మాట్లాడదు, ఎవరితో ఇంతసేపు మాట్లాడుతుంది? అసలే నీ ఫోన్ అని తెలిస్తే అసలు నేను తీసేదాన్ని కాదు అన్నది. నీ మొగుడు ఫోన్ అని తీసావా? అయినా నీకు ఆయనకి మధ్య ఏదో జరిగినట్లుందనుకుంటా అన్నాడు. నీళ్ళు అలా అనగానే అపర్ణ కోపం వచ్చింది. నువ్వు నా ఎదురుగా ఉంటే చెంప పగలగొట్టేదాన్ని అని సీరియస్గా అన్నది. ఉన్నమాట అంటే ఉనికెక్కువ అన్నట్లు నీ కోపం చూస్తేనే అర్థమవుతుందిలే అపర్ణ అన్నాడు. అసలు నీతో ఇంతసేపు మాట్లాడటం నాదే బుద్ధి తక్కువ అని ఫోన్ పెట్టేసి మళ్ళీ చేస్తాడేమోని ఆర్య కాల్ చేసి చూసుకోకుండా ఫోన్ ఆపేసింది. ఆర్య 5 నిమిషాల తర్వాత కాల్ చేశాడు. స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఆర్యకి నమ్మాలనిపించక మళ్ళీ చేశాడు. ఎన్నిసార్లు చేసినా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఆర్య కోపంగా, అమ్మడు నువ్వు నా కోపానికి పరీక్ష పెడుతున్నావు అనుకుంటా. పాత ఆర్యలా మారితే తట్టుకోలేదు. ఎవరితోనో గంటలు గంటలు మాట్లాడి తీరా నా మిస్డ్ చూసి కూడా నువ్వు ఫోన్ ఆఫ్ చేసావంటే ఏమనుకోవాలి? కావాలని నువ్వు ఆపేసావనే కదా అర్థం. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని ఇంటికి వెళ్ళాడు. అపర్ణ పడుకొని, అసలు ఆ నీళ్ళకి నేను ఇక్కడికి వచ్చానని ఎవరు చెప్పారు? ఆర్య గారు చెప్పి ఉంటారు, లేక అంజున? ఎవరు చెప్తే ఏంటి? వాడు పని కట్టుకొని మరీ వస్తున్నాడు. నా బాధలో నేనుంటే ఇది చాలదు అన్నట్లు వీడొకడు తయారవుతున్నాడు. రేపు నేను ఇక్కడికి వస్తే ఏం చేయాలి? వాడు వేసే వెధవేషాలు భరించాలా అని ఆలోచిస్తూ ఉంటే అంజు వచ్చి, అప్పు ఇంకా పడుకోలేదా అని అడిగింది. నిద్ర రావటం లేదు అంజు, నువ్వు చదువుకోవటం అయిపోయిందా అని అడిగింది. రేపు ఉదయం లేచి చదువుకుంటాను, కానీ బావ పక్కన లేకపోయేసరికి నీకు నిద్ర పట్టడం లేదా అప్పు అని అన్నది అంజు. నువ్వు నోరు మూసుకొని పడుకో, రేపు లేవాలి అన్నావు కదా. అబ్బా ఎంత కోపమో. అప్పు నువ్వేం అనుకోనంటే ఒక మాట చెప్తాను అన్నది. ఏమి అనుకోండి, ఏంటో చెప్పు అంజు అన్నది. నీకు పెళ్ళైన తర్వాత కోపం బాగా ఎక్కువైంది అని అనిపిస్తుంది. అలా ఏం లేదులే, నేను మామూలుగానే చెప్పాను, నీకు అనిపించి ఉంటుంది. కోపం ఉందంటే నిజమే అని ఎవరు ఒప్పుకోరు అప్పు అని పడుకుంది అంజు. అపర్ణ పడుకోకుండా, అంజు చెప్పింది నిజమేనా? నా కోపం ఎక్కువైందా? నేను వచ్చిన దగ్గర నుంచి ఇదే మాట చెప్తుంది. ఆర్య గారి మీద కూడా అనవసరంగా కోపం తెచ్చుకుంటున్నానా? ఇందాక ఫోన్ చేసినప్పుడు మాట్లాడాల్సింది, అయినా అంజు ఫోన్ చేసి అంజు అనుకుంటా అమ్ముడు అని ఎలా పిలుస్తారు? నా పిచ్చి కాకపోతే. పాపం ఆర్య గారు నేనేం చేసినా ఏమీ అనడు. నేనంటే అంత ప్రేమ. నేనే ఆయన కోపం వచ్చేలా ఏదో చేస్తూ ఉంటాను. అవును, నా ఫోన్ వర్క్ అవుతుంది కదా, ఆర్య గారికి కాల్ చేయలేదేంటి? ఆ నీళ్ళ ధ్యాసలో పడి ఆర్య గారి గురించి ఆలోచించలేదు. ఫోన్ చూస్తే బాగుండేది కదా, ఎందుకు చేయలేదు అని ఆలోచిస్తూ పడుకుంది. కానీ ఆర్య గురించి ఆలోచనతో నిద్ర పట్టలేదు అపర్ణకి. ఆర్య ఇంటికి వెళ్ళి రూమ్కి వెళ్ళాడు. అపర్ణ లేకపోవడంతో ఆర్యకి రూమ్లో ఉండాలనిపించలేదు. ఫ్రెష్ అయి వచ్చి బెడ్ మీద పడుకున్నాడు. రోజు బెడ్ మీద పడుకోగానే అపర్ణ వచ్చి ఆర్య గారు అంటూ మీద తలపెట్టి
పడుకునేది. అదంతా గుర్తుకు వచ్చి ఆర్య మనసంతా బాధగా అయిపోయింది. అమ్మడు, నీ కోపాన్ని భరించే శక్తి నాలో ఉండటం లేదు. కోపాన్ని వదిలేసి వచ్చేయ్ అమ్మడు అంటూ పడుకున్నాడు. ఉదయాన్నే నీల్ ఇంటికి వెళ్ళాడు. సుజాత నీల్ రావటం చూసి ఆనందపడి రా అంటూ లోపలికి తీసుకువెళ్ళింది. రాత్రి అంజు రాలేదు కదా మమ్మీ అని అడిగాడు. రాలేదు నీల్, నువ్వు వచ్చావని కాల్ చేసి చెప్తాను, వస్తుందిలే అన్నది. వద్దులే అమ్మ, నేను ఫ్రెష్ అయ్యి అంజు దగ్గరికి వెళ్తాను అన్నాడు నీల్. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.